హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దేవర ట్రైలర్ ఎలా అనిపించింది? నా దగ్గర టాప్ నాచ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో రాజమౌళితో సినిమా చేసిన తర్వాత మూవీ ఫట్ అవుతుంది, హిట్ అవ్వదని రికార్డ్ని ఈ సినిమాతో ఎన్టీఆర్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ట్రైలర్ల విషయానికి వస్తే టాప్ నాచ్ ఉండిపోయా, వేరే లెవెల్. అసలు ఇలాంటి ట్రైలర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక డైలాగ్ అయితే నాకు సూపర్ అని అనిపించింది. అసలు ఎవరు వీళ్ళంతా, కులం లేదు, మతం లేదు, భయం అంతకన్నా లేదు, కానీ ధైర్యం తెలిసిన కళ్ళల్లో మొదటిసారి భయాన్ని చూస్తున్నాం అని చెప్పేసి టాప్ నాచ్ ఉందన్నమాట. సో ప్రకాష్ రాజ్ ఎలివేషన్స్ చూడైతే నాకు మంచిగా నచ్చిందని చెప్పుకోవచ్చు. సో దేవర అంటే హీరో వాళ్ళ డాడీ అని తెలిసింది మనకు. సో హీరో వాళ్ళ డాడీతో సైఫ్ అలీ ఖాన్ హీరో వాళ్ళ డాడీని చెప్పేస్తాడు అనమాట. సో అలా అయితే ఉంది. సో అది టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. అసలు దాని తర్వాత పిరికి వాడైన హీరో సో ఏ విధంగా తన తండ్రి కళను నెరవేర్చాడు, సో తన తండ్రిని చంపిన వాళ్ళని ఏ విధంగా హతమార్చాడు. సో జాన్వీ కపూర్ అయితే టాప్ నాచ్ అనిపించింది, సూపర్. అసలు ఆమె యాక్టింగ్ కానీ తను జూనియర్ శ్రీదేవిలకు అయితే అనిపించింది నాకు. సో ఎన్టీఆర్ అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పవచ్చు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. సో నటనలో ఎటువంటి తను తీసుకోవడానికి లేదు. ఎన్టీఆర్ తర్వాత సైఫ్ అలీ ఖాన్ అయితే చించేశాడని చెప్పవచ్చు. ఏమన్నా చేశాడో పర్ఫార్మెన్స్ అనిపించింది. దాని తర్వాత శ్రీకాంత్ గారు అయితే ఎంత మంచిగా ఉన్నారయ్యా అని అనిపించింది అనమాట శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత. దాని తర్వాత ప్రకాష్ రాజ్ అయితే వేషన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. కొరటాల శివ సో ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆచార్య తర్వాత ఒక ఫ్లాప్ వచ్చింది, ఆ ఫ్లాప్ని ఈ సినిమాతో పక్కా తను గెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోసారి జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ఒక జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. సో రాజమౌళి ట్యాగ్ ఏదైతే ఉందో, రాజమౌళి సినిమా తర్వాత అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఆ హీరో రాజమౌళి తర్వాత హీరోలు వేరే డైరెక్టర్ ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే అది ఒపీనియన్ ఉందో దాన్ని ఈ సినిమాతో తను తిరిగి రాయాలని రికార్డు కొల్లగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇంకో వీడియోతో కలుసుకుందాం. సో దేవర ఏ రికార్డులు కొల్లగొట్టాలో ఇంకో వీడియోతో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ నారాయణ.